IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. పాయింట్ల పట్టికలో ఒక జట్టు 3వ స్థానంలో నిలవగా మరో జట్టు 4వ స్థానంలో నిలిచింది. ఈ కారణంగా వారి మధ్య ఎలిమినేటర్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మ్యాచ్కు ముందు రాజస్థాన్ రాయల్స్ టెన్షన్ పెంచే రికార్డు ఒకటి బయటకు వచ్చింది. అయితే RCB అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. IPL 2024లో తొలి 8 మ్యాచ్ల్లో బెంగళూరు కేవలం 1 గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. జట్టు ప్లే ఆఫ్ల నుంచి నిష్క్రమించడం ఖాయంగా అనిపించింది. ఎందుకంటే వారు ఒక్క మ్యాచ్లో ఓడిపోయి ఉంటే వారు రేసు నుండి నిష్క్రమించి ఉండేవారు. అయితే దీని తర్వాత RCB వరుసగా 6 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించడానికి RCB తన చివరి లీగ్ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో CSKని ఓడించవలసి వచ్చింది. మే నెలలో రాజస్థాన్ జట్టు ఒక మ్యాచ్ కూడా గెలవలే. ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా ఏ జట్టు కూడా వారిని ఓడించలేకపోయింది. అయితే మే నెల ప్రారంభమైన వెంటనే రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా మ్యాచ్లను కోల్పోవడం ప్రారంభించింది. వరుసగా 4 మ్యాచ్లలో ఓడిపోయింది. అలాగే ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ కారణంగానే ఆ జట్టు కూడా 3వ స్థానంతో సంతృప్తి చెంది ఇప్పుడు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు రాజస్థాన్ రాయల్స్ RCB నుంచి ఆశ్చర్యకరమైన గణాంకాలు బయటకు వచ్చాయి. నిజానికి మే నెలలో రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. మరోవైపు RCB ఒక్క ఓటమి కూడా చవి చూడలేదు. ఈ నెలలో రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ల్లో ఓడిపోగా RCB వరుసగా 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. RCB గొప్ప ఫామ్లో ఉంది. ఈ గణాంకాలు చూసి వారి అభిమానులు సంతోషిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ గణాంకాలు చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.